యుద్ధ వాతావరణంలో మనకు ఉగ్రవాదం అనేది అంతమవుతుందా అని అడిగితే ఖచ్చితంగా కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశం మీద అనేక సార్లు 1947 నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వందల సార్లు ఉగ్రవాదులు మన దేశ ప్రజలను చిన్నాభిన్నం చేసి మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు మన పైన దాడులు చేసి ఈ యొక్క మన ప్రజలను పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి ఉగ్రవాదాన్ని అంతం ఒక యుద్ధంతో జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడే కదా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు భారతదేశం యొక్క శక్తి ఏంటిదో చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తా ఉన్నాము. యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే. గత ప్రభుత్వాల గురించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల గురించి మనం అందరం కూడా విడిపోవాల్సినటువంటి సందర్భం కాదు. ఇది పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దేశం యొక్క యుద్ధానికి మనం అందరం కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అందరం కూడా ఈ దేశ ప్రజలు అని ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటామంటే ఈ దేశం పైన జరుగుతున్న దాడులను మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి యువత మరియు విద్యార్థులు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా భారతదేశానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సందర్భం ఆసన్నమైనది.